నమస్కారం టీవీ 66 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ, బీజేపీ ఆర్ఎస్ఎస్ లపై రాహుల్ ఫైర్. కాంగ్రెస్ ట్వీట్, ఎస్ఎంఎస్ లతో ఏర్పడలేదు, రక్తం దారపోసి నిర్మించాం. ఐడియల్ టీచింగ్ అవార్డు ప్రోగ్రాం ITAP 2022. ప్రమోషన్ల బదిలీల షెడ్యూల్ ప్రకటించి సత్వరం అమలు చేయాలని డిమాండ్. ఎలుగుబండ్లు రెయిన్బోలు సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకో కేసీఆర్, ఎంపీ అరవింద్ డిమాండ్. ఆరుమూరు పాత బస్టాండ్ మహిళా డిపో మేనేజర్ పట్టించుకోవడం లేదని ఆరోపణలు. పదిన ఘనంగా స్టాటిస్టిక్స్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, SV యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ అల్యూమిని అసోసియేషన్ పిలుపు. పండుగలు శాంతి సామరస్యానికి ప్రతీకలు, ఉప్పల శ్రీనివాస్ గుప్తా. కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డిని బర్తరఫ్ చేయాలి, భవానీ ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి స్థానం లేకుండా చేయాలి, తమ్మినేని వీరభద్రం. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో విద్వేషాలు పెరిగిపోయాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు దేశాన్ని విభజిస్తున్నాయని విరుచుకుపడ్డారు. తమ భవిష్యత్తు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి అంశాలపై ప్రజలు భయపడుతున్నారని, దేశంలో అభద్రతాభావం పెరిగిపోయిందని పేర్కొన్నారు. हुआ करता था, जो निवाला गरीब आदमी लिया करता था, वो आटा 40 रुपए कैसे हो गया? नफरत और क्रोध देश में बढ़ता ही जा रहा है, सही है ना? नफरत किसको होती है? भाइयों और बहनों, नफरत डर का एक रूप है. जिसको डर होता है उसी के दिल में नफरत पैदा होती है. जो डरता नहीं है, जिसको डर नहीं होता है, उसके दिल में नफरत पैदा नहीं होती है. तो भाइयों और बहनों, जब हम कहते हैं हिंदुस्तान में नफरत बढ़ रही है, उसी बात को दूसरे तरीके से कहना कि हिंदुस्तान में डर बढ़ता जा रहा है. किस चीज का डर? भविष्य का डर, महंगाई का डर, बेरोजगारी का डर, यह बढ़ता जा रहा है. और इसके कारण हिंदुस्तान में नफरत बढ़ती जा रही है. और नफरत से क्या होता है? नफरत से लोग बढ़ते हैं, देश बढ़ता है और देश कमजोर होता है. बीजेपी और आरएसएस के नेता देश को बांटते हैं और जानबूझकर देश में भय पैदा करते हैं, लोगों को डराते हैं और नफरत पैदा करते हैं. अब सवाल उठता है, ये किसके लिए करते हैं और क्यों करते हैं? फायदा इस डर का, इस नफरत का फायदा किसको मिल रहा है? भाइयों और बहनों, क्या इस डर का फायदा, नफरत का फायदा हिंदुस्तान के गरीब आदमी को मिल रहा है? पिछले 8 सालों में आप मुझे बता दीजिए, हिंदुस्तान के गरीब आदमी को, किसान को, मजदूर को, छोटे दुकानदार को नरेंद्र मोदी जी की सरकार ने क्या फायदा दिया?
కాంగ్రెస్ పార్టీకి తన రక్తం దానం పోస్తే పార్టీ తనను విస్మరించిందని ఆరోపించారు జమ్మూ కాశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ను వీడిన తర్వాత తొలిసారి జమ్మూలోని సైనిక్ ఫార్మ్స్లో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న దాదాపు 20,000 మంది మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మా కృషితో కాంగ్రెస్ ఏర్పడింది కానీ ట్వీట్స్, ఎస్ఎంఎస్లతో కాదని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 7వ డివిజన్లో జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుప్పట్లు, ఫ్రూట్స్, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు పంపిణీ చేయడం జరిగింది మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మమ్మల్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించి దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ 7వ డివిజన్ ప్రజలకు అండగా ప్రజా సమస్యలపై జనసేన పార్టీ తరఫున పోరాడే విధంగా మమ్మల్ని సిద్ధం చేస్తున్న మా రాజకీయ గురువు 7వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్కి డివిజన్ కమిటీ తరఫున శతదా సహస్రదా ధన్యవాదాలు తెలుపుతూ డివిజన్ అధ్యక్షులు దోమకొండ మేరీ మరియు జనసేన పార్టీ నాయకులు డివిజన్ ప్రజల సమక్షంలో డివిజన్ కమిటీ సభ్యులందరూ కలిసి సాల్వాతో సన్మానించడం జరిగింది. నాకు తెలియదు, దీని గురించి ఇలా చెప్పు, ఇలా చేయి అని ప్రతి ఒక్కటి నా ఈ స్థానాన్ని, నా యొక్క కార్యదర్శిని పోషించిన అశోక్ అన్నయ్యకి ఒక్కసారిగా పాదాభివందనలు తెలుపుతాను. ఎందుకంటే నాకు అంత గుర్తింపు లేదన్నమాట. ఇప్పుడు ఈ రోజున నాకంటూ ఒక లైవ్ ఇవ్వండి అని నాకు ఐడియల్ టీచింగ్ అవార్డ్ ప్రోగ్రామ్ ఐటీఏపీ 2022 వార్షిక అవార్డుల 7వ ఎడిషన్ 2022 ట్యూటర్స్ ప్రైడల్ ఐడియల్ టీచింగ్ అవార్డ్స్, ట్యూటర్స్ ఐట్యాప్ అవార్డ్స్ 2022 సెకండ్ ఆదర్శవంతమైన పాఠ్య బోధన అవార్డు ప్రదానం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ట్యూటర్ ప్రైడ్ ఎడ్యుటెక్ ప్రైవేట్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ బి అంకం, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ట్యూటర్స్ ప్రైడ్ మీడియాతో మాట్లాడుతూ 6 ప్రతిష్టాత్మక సంచికల తర్వాత ట్యూటర్ ప్రైడ్ సగర్వంగా భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను విద్యా వ్యవస్థ 7వ వార్షిక ట్యూటర్స్ ఫ్రైడే ఐటాప్ అవార్డ్స్ 2022 అక్టోబర్ 2, 2022 వేదిక విజయవాడలో మీడియా సహకారంతో అందజేస్తామని తెలిపారు. ఇండియన్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ 2020 విద్యావేత్తలు, ఎడ్టెక్ ఆవిష్కరణకర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు మరియు విద్యావేత్తల మధ్య భవిష్యత్తు సంసిద్ధత సంభాషణలు అందజేస్తుంది. ప్రీమియర్లు మరియు K-12 అండ్ హయ్యర్ లెర్నింగ్ ఎకోసిస్టంలో కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణతో పనిచేయండి. ఈవెంట్ వెబ్సైట్ http://ita_password_tutors_sprite.com 5,500 కంటే ఎక్కువ నామినేషన్లు, 2,500+ డెలిగేట్లు మరియు 600+ ఆలోచన నాయకులు కలిగి ఉన్న 39 ఎడిషన్ నుంచి మేము అందుకున్న అఖండమైన ప్రతిస్పందన ఆధారంగా మేము ఈ ప్లాట్ఫామ్ మొత్తం భారతీయ విద్యా సోదర వర్గానికి సాధికారత కలిగించే లక్ష్యంతో అతిపెద్ద పరిశ్రమ ఈవెంట్గా నిర్మించాలనుకుంటున్నాం. ట్యూటర్ ఫ్రైడే ఐటాప్ అవార్డ్ 2022 అనేది విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ గుర్తించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు గ్రహీతలు జాతీయ గుర్తింపును పొందుతారు మరియు దేశంలో ఉత్తమ విద్యా సంస్థలుగా పేర్కొనబడతాయి. అన్నిటికంటే మించి విజేతలు అధికార వెబ్సైట్ www.tapawards.com వరల్డ్ మీడియాలో జాబితా చేయబడే అవకాశాన్ని పొందుతారు. తద్వారా జాతీయ గుర్తింపును పొందుతారు. హృదయాలను గెలుచుకునే శక్తిని ఉపయోగించడం అనేది ట్యూటర్స్ ఫ్రైడ్ ఐటాప్ అవార్డ్ 2022 వెనుక ఉన్న ప్రధాన దృష్టి. ఇది పరిశ్రమలో మరియు అనుబంధ సంఘాలతో మార్పును అన్లాక్ చేయడాన్ని అద్భుతమైన బ్యాండ్ విడ్త్ను కలిగి ఉన్నది. ఏదైనా ఆలోచన యొక్క భౌతిక స్థితిలో సమకాలీకరించబడుతుంది. ఇలాంటి మరుగున ఉన్న హీరోలను ప్రతి సంవత్సరం వరుసగా వెలుగులోకి తీసుకురావడం మాకు నిజంగా ఆనందంగా ఉంది. అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేయొచ్చు, పేపర్ యాడ్లు ఇవ్వచ్చు, మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి రిలీజ్ చేయొచ్చు, హోర్డింగ్లు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటుంది. ఈ కార్యక్రమాలే కాకుండా ట్యూటర్స్ ప్రైడ్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ సమాజానికి ఉపయోగపడేది ఏదైనా చేయాలి అనే ఆలోచనతో 2016లో ఐటీఏపీ ఐడియల్ టీచర్స్ అవార్డు ప్రోగ్రామ్ అనే ఒకదాన్ని స్టార్ట్ చేసింది. ఐడియల్ టీచింగ్ అవార్డు ప్రోగ్రామ్ 2016లో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం 2017, 18, 19, 20, 21 ఇట్లా 6 ఎడిషన్స్ కంప్లీట్ అయిపోయింది. 7th ఎడిషన్ని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో అంటే అమరావతిలో జరపాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మనం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఐటీఏపీ అవార్డ్స్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే దేశం మొత్తం నుంచి మాకు ప్రతి సంవత్సరం 12 నుంచి 15,000 అప్లికేషన్స్ వస్తాయి దరఖాస్తు చేసుకోవడానికి. ఈ 15,000 అప్లికేషన్లోంచి మా జ్యూరీ కమిటీ ఉంది. అది ఇవ్వండి. ఒక 20 మంది ఉన్నటువంటి ఈ జ్యూరీ కమిటీ ఎవరైతే ఉన్నారో ఈ జ్యూరీ కమిటీ 15,000 మంది అధ్యాపకుల నుంచి
పాఠాలు బాగా చెప్పగలిగే టీచర్స్. ఇక్కడ మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇది టీచర్స్కి ఇచ్చే అవార్డు కాదు, టీచింగ్ ఎబిలిటీకి ఇచ్చే అవార్డు. టీచింగ్ ఎబిలిటీ, వాళ్ళు ఏ విధంగా పాఠాలు చెప్పగలుగుతున్నారు, ఎంత బాగా చెబుతున్నారు అనే విషయాన్ని గుర్తించి మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు పాఠం పాఠాలా సాగాలి అనే విషయాన్ని బేస్ చేసుకుని చోటస్ ప్రైడ్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అవార్డు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ 15,000 అప్లికేషన్లో మా జ్యూరీ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 20 మంది ఈ జ్యూరీ కమిటీ ఆ దరఖాస్తులను వడపోసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విభాగం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఘనంగా స్థాపన దినోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నట్లు ఎస్వి యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ అల్యూమిని అసోసియేషన్ కన్వీనర్ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర రెడ్డి వెల్లడించారు. మా డిపార్ట్మెంట్ అంత చరిత్ర ఉంది. ఈ 60 సంవత్సరాల్లో ఎంతో వందల మంది ఇక్కడ స్టాటిస్టిక్స్ చదువుకొని చాలా గొప్ప పొజిషన్స్ లో సెటిల్ అయినారు ఇండియా మొత్తం మీద. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనం అందరం కూడా చాలా ఘన విజయంగా జరపాలని చెప్పి, విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనే మదర్ తెరిసా సూక్తిని ఆచరిస్తున్న సూర్య విద్యానికేతన్ యాజమాన్య సహకారంతో పేద అనాథ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు నరసరావుపేట దగ్గరలోని కనపర్లు గ్రామంలో నైస్ స్కూల్ని దర్శించి సేకరించిన విరాళం మొత్తం 30,075 రూపాయలను నైస్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ పూర్ణచంద్రరావుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నైస్ స్కూల్ యాజమాన్యం సూర్య విద్యానికేతన్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు. Don't touch the nudges. Excellent. That is tuning force. Don't touch it. Mister, you don't touch. Don't touch it, just you have to watch. तड़का लेने के बेटे पता जरूर మీరు మామూలు పుస్తకాలే చదవడానికి బతుకం ఏం చదువుతారా రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ, బీజేపీ ఆర్ఎస్ఎస్లపై రాహుల్ ఫైర్. కాంగ్రెస్ ట్వీట్, ఎస్ఎంఎస్లతో ఏర్పడలేదు, రక్తం దారపోసి నిర్మించాం. ఐడియల్ టీచింగ్ అవార్డు ప్రోగ్రాం ITAP 2022. ప్రమోషన్ల బదిలీల షెడ్యూల్ ప్రకటించి సత్వరం అమలు చేయాలని డిమాండ్.
ఎలుగుబండ్లు రెయిన్బోలు సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకో కేసీఆర్, ఎంపీ అరవింద్ డిమాండ్. ఆరుమూరు పాత బస్టాండ్ మహిళా డిపో మేనేజర్ పట్టించుకోవడం లేదని ఆరోపణలు. పదిన ఘనంగా స్టాటిస్టిక్స్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఎస్వీ యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ అల్యూమిని అసోసియేషన్ పిలుపు. పండుగలు శాంతి సామరస్యానికి ప్రతీకలు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా. కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డిని బర్తరఫ్ చేయాలి. భవానీ ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి స్థానం లేకుండా చేయాలి. తమ్మినేని వీరభద్రం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 66 న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.